ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన డిస్కౌంట్ అనే టాపిక్ నుంచి మనకు ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు క్వశ్చన్స్, సో ఏ టైప్లో మనం చేయొచ్చు అనేసి ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో డిస్కౌంట్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతూ ఉన్నాడండి ప్రతి షిఫ్ట్ అంటే ఏదైనా ఏ కాంపిటేటివ్లో అయినా. సో దీంట్లో ఒక చూద్దాం కొన్ని. రైట్, రోహిత్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్ 60% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ he sells the article for 18,510 rupees after allowing a discount of 85%. Then what will be the cost price of the article అంట. రోహిత్ తన వస్తువును కొన్న ధరకు వెళ్ళకంటే 60% ఎక్కువ చేశాడంట. సో తను ఎంతైతే కొనుక్కున్నాడో దానికంటే 60% ఎక్కువ చేశాడు. అయితే అతను మరలా ఏం చేశాడంటే 85% రాయితీ ఇచ్చాడు, అంటే డిస్కౌంట్ ఇచ్చాడు. తర్వాత వస్తువును 18,510 రూపాయలకి అమ్మితే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అని అడుగుతూ ఉన్నారు. రైట్, సో చూడండి ఇక్కడ. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విధంగా చేద్దాం. ఆ తర్వాత అంటే ఇది చూడండి, ఎన్టీపీసీ CBT 1లో మనకు అడిగాడండి గ్రాడ్యుయేట్ లెవెల్లో. ఓకేనా. సో మొన్న జరిగినటువంటి షిఫ్ట్ 2025లో జరిగేటటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్. రైట్, చూద్దాం ఇక్కడ. సో తను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్, మార్పుడు ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే, సో నేను 100 రూపీస్కి తీసుకున్నట్లయితే 60% ఎక్కువ చేశాను, అంటే 160 రూపాయలు అనేది చేశాను. తర్వాత ఏం చేశాను, నేను 85% అనేది డిస్కౌంట్ ఇచ్చాను, అంటే 15 రూపాయలు మాత్రమే నేను పే చేస్తూ ఉన్నా. ఓకే. సో మరి ఇప్పుడు నాకేం కావాలా, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. ఇదంతా కూడా పర్సంటేజ్ ఓరియంటెడ్గా మనం చెప్పుకున్నాం. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 100 రూపాయలు ఉండే విలువను 160 రూపాయలు చేసి 85% డిస్కౌంట్ ఇస్తే ఎంతకు అమ్మారు మనం, 18,510 రూపాయలకి అనేది అమ్మడం జరిగింది. రైట్. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ సో నా యొక్క కాస్ట్ ప్రైస్ తెలియదండి, ఎక్స్ అవుతుంది. సో దీన్ని 160% పెంచబడింది, దానిపైన సో 15% డిస్కౌంట్ ఇచ్చారు. 85% డిస్కౌంట్ ఇస్తే 85 రూపాయలు 15 రూపాయలు మాత్రమే మనం పే చేయాలి. ఓకేనా. సో ఎంతకు, 18,510 రూపాయలకు. సో 3 ఎకం తీసుకుందాం. 3 5ల 15, 3 6ల 18, 3 1ల 3, 3 ఏండ్ల 21. సో 5 ఎకం తీసుకుంటే 5 1ల 5, సో 5 2ల 10, 5 3ల 15, 5 4ల 20. ఓకే. సో మరలా ఇక్కడ 2 ఎకం తీసుకుందాం. 2 8ల 16, సో 2 6ల 12, 2 1ల 2 7. సో ఇక్కడ 2 ఎకం తీసుకుంటే 2 4ల 8, 2 5ల 10. సో 4 ఎకంలో 4 25. మరి ఇక్కడ ఏం మిగిలిందంటే ఎక్స్ ఈక్వల్స్ టు 617 ఇంటూ 5 ఇంటూ 25 అండి. సో ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. రైట్, ఫస్ట్ డిజిట్ చూసుకుంటే 5 1ల 5, 5 5లు 25, 5 7ల 35. అంటే ఫస్ట్ డిజిట్ ఏం రావాలండి, 5 రావాలి. ఫస్ట్ డిజిట్ ఏమి రావాలి, 5 రావాలి. సో ఫస్ట్ డిజిట్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేట్. ఫస్ట్ డిజిట్ ఇక్కడ 8 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఆల్సో ఎలిమినేట్. ఫస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ 4 అనేది 7 ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్. అంటే నా ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా చేయొచ్చు. ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు సార్ అంటే ఒక్కసారి చూడండి సార్. ఇక్కడ రేషియో చూడండి. ఫస్ట్ 100 ఉంటే 160 రూపాయలు అయింది. సో 0 0 క్యాన్సిల్, 2 5ల 2 8. తర్వాత 85% డిస్కౌంట్ ఇచ్చారు, అంటే నేను 100 రూపాయలు తీసుకుంటే అది 85% డిస్కౌంట్ ఇస్తే 15 రూపాయలే నేను పే చేస్తూ ఉన్నా సెల్లింగ్ ప్రైస్. మరి ఇక్కడ ఏమవుతుందంటే 5 20ల 5 3. రైట్. సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ 5, మార్పిడి ప్రైస్ 8, సెల్లింగ్ ఇక్కడ మళ్ళీ మార్పిడి ప్రైస్ 20, సెల్లింగ్ ప్రైస్ 3. ఇప్పుడు ఏం చేయాలంటే మార్పిడి ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం కామన్ చేసేసండి, అంటే ఈక్వల్ చేద్దాం. సో ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఓకేనా. సో మరి ఇప్పుడు ఈక్వల్ ఎలా చేద్దామంటే ఇక్కడ ఉండే నెంబర్తో దీని నెంబర్ది ఇక్కడతో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది మనకు. ఓకేనా. సో ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలో చూడండి ఒకసారి. సో దీన్ని ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2. ఓకే. సో ఇక్కడ ఏదైతే మల్టిప్లికేషన్ చేసామో యాస్టీజ్ ఇక్కడ కూడా అదే చేయాలి. ఇక్కడ కూడా ఏదైతే మల్టిప్లికేషన్ చేసామో ఇక్కడ కూడా యాస్టీజ్ అదే చేయండి. రైట్.
ఒక్కసారి చూడండి 5 మూడులు ఎంత, సో 15, ఇక్కడ కామన్ అయిపోయింది 40, సో 3 రెండ్ల 6, అంటే 6 పార్ట్లు అనే సారీ ఇది 25, 5 ఐదులు 25, సో 6 పార్ట్ల వాల్యూ మనకి ఇచ్చేసారు ఇక్కడ. 6 పార్ట్ల వాల్యూ ఎంత, సో 6 పార్ట్ల వాల్యూ వచ్చేసి సో 18,510 రూపాయలండి. అయితే మరి నాకు కాస్ట్ ప్రైస్ కావాలి, 25 పార్ట్లు ఎంత అని అడుగుతూ ఉన్నారు. సో 25 పార్ట్లు ఎంత, సో 25/6 ఇంటూ సో 18,510 రూపాయలు. ఓకేనా. సో 3 ఎక్కం 3 రెండ్ల 3 ఆరుల 18, 3 ఒకట్ల 3 ఏండ్ల 21, సో 2 ఎక్కంలో 2 మూడుల 6, 2 ఎనిమిదిల 16, 2 ఐదుల 10. ఇప్పుడు ఏం మిగిలాయి ఇక్కడ చూడండి ఒకసారి, 25 ఇంటూ 385. ఇప్పుడు కూడా ఫస్ట్ డిజిట్ ఏం రావాలి, 5 రావాలి. ఫస్ట్ డిజిట్ 5 వచ్చేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. సో ఈ విధంగా మనము 2 విధాలుగా చెప్పడం జరిగింది. మీకు ఏ విధంగా అయితే అవసరం అనిపిస్తుందో దాన్ని మనం యూజ్ అనేది చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం సార్ ఒకసారి. రోహిత్ ఒక వస్తువును 4,400 రూపాయలు కొన్నాడంట, దానిపై 3,600 రూపాయలు ఖర్చు చేశాడు. అతను తన మొత్తం కొనుగోలు కంటే 25% ఎక్కువ ధర నిర్ణయించాడు. ఆ తర్వాత దానిపై 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు 19% చొప్పున. అయితే ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ, రైట్. సో తను 4,400 రూపాయలకి అనేది కొన్నాడు. సో 4,400 రూపాయలకి దానిపైన ఖర్చు కూడా పెట్టాడంటే ఎంత మరి, 3,600. అంటే ఒక టీవీ తీసుకున్నారు, ఒక టీవీని 3,600 కొనేసి ఆ షాప్ నుంచి మన ఇంటికి తీసుకెళ్ళాలంటే దాని ఆటోలో తీసుకెళ్ళినప్పుడు దాని ఖర్చు అనేది, అంటే ఆటో ట్రావెలింగ్ అనేది మనం ఇస్తాం కదా. సో అదేవిధంగా దానికోసం ఖర్చు ఎంత పెట్టారంటే ఇక్కడ 3,600 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. మరి అది కూడా కాస్ట్ ప్రైస్ కిందకి వస్తుంది కదా. సో మొత్తం ఏమవుతుందంటే 8,000 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్ అయింది. ఇప్పుడు తను ఏం చేశారు ఇక్కడ, తన మొత్తం కొనుగోలు కంటే 25% ఎక్కువ డిస్కౌంట్, అంటే ఎక్కువ అమౌంట్ చేశారు. తను కొనుక్కునేది 8,000 కానీ 25% అనేది ఎక్కువ పే చేశారంట ఇప్పుడు. సో 25% ఎక్కువ అంటే 125 రూపాయలు అనేది ఎక్కువ పే చేశారు. ఓకేనా. తర్వాత 2 డిస్కౌంట్లు ఇచ్చారు 19%, 19%, అంటే 81 రూపాయలు అండ్ 81 రూపాయలు. ఓకేనా, రైట్. సో 3 జీరోలకి 3 జీరోస్ క్యాన్సిల్, 25 ఐదుల 25 నాలుగులు, సో 4 ఒకట్ల 4 రెండ్లు, సో 2 ఒకట్ల 2 ఐదులు, 5 5 క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలిందంటే 81 స్క్వేర్ అండి. సో ఒక్కొక్కట్ల 1, 8 8 64. ఫస్ట్ డిజిట్ ఏం రావాలి, సో ఫస్ట్ డిజిట్ అనేది 1 రావాలండి. సో ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 అవుతుంది, ఇది కూడా కాదు, సో ఆప్షన్ 3 కూడా కాదు, సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. సో ఈ విధంగా చేయొచ్చు, లేదనుకుంటే ఇంకెలా చేయొచ్చు ఒకసారి చూడండి సార్. సో దీన్నే వేరేలా చేద్దాం. నా కాస్ట్ ప్రైస్ ఎంతండి, సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 8,000 రూపాయలు. కాస్ట్ ప్రైస్ ఎంత, సో 4,400 ప్లస్ 3,600, సో మొత్తంగా 8,000 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్. దీనిపై 25% పెంచారు అంటే ఎంత పెరుగుతుంది, 2,000 రూపాయలు అనేది పెరుగుతుంది. లేదనుకుంటే కట్టేసేద్దాం. సో 125/100, సో 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, ఏమవుతుంది 10,000 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన 2 డిస్కౌంట్ ఇచ్చారు మనకు ఎంత, సో 19% మరియు 19%, అంటే 81% ఇంటూ 81% అనేది డిస్కౌంట్లు ఇచ్చారు. ఈ 4 జీరోస్కి 4 జీరోస్ క్యాన్సిల్ అయితే ఫస్ట్ డిజిట్ 1 ఇంటూ 1 ఎంత 1, ఫస్ట్ డిజిట్ 1 రావాలి కాబట్టి సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. సో బాగా అనేది నేర్చుకోండి. ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కంపల్సరీగా డిస్కౌంట్ నుంచి అయితే మనకు రావడానికైతే ఛాన్స్ ఉంది. డిస్కౌంట్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సో దాంట్లో మనకు కొంచెం హైడ్ క్యాడర్లో అడిగినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దాన్నే తీసుకున్నాం ఇక్కడ, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. సో 76% రాయితీ, తర్వాత ఒక సీలింగ్ ఫ్యాను 330, ఒకవేళ ఎటువంటి రాయితీ ఇవ్వకపోతే 50% లాభం వస్తుంది. అయితే ఆ సీలింగ్ ఫ్యాన్ యొక్క కొన్న వెల ఎంత, రైట్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రూపాయలు ఉండేది
76% పే చేశారంటే 24 రూపాయలు ఇస్తా ఉన్నాడు. సో తర్వాత 100 రూపాయలు ఉండేది 150 రూపాయలు అయింది. సో ఓకేనా. సో దీని యొక్క రేషియో ఫైండ్ చేద్దాం ఒకసారి. సో 4 25లు 4 6లు 52ల 53లు. సో 25 రెళ్ళు ఎంతండి 50:6 3 18. సో 18 పార్ట్లు మనకి ఇచ్చేసారు ఇక్కడ. సో 18 పార్ట్లు వచ్చేసి 3330 రూపాయలు. అయితే 50 పార్ట్లు అనేది ఏమవుతుంది? ఓకే రైట్. సో 50/18 ఇంటూ 3330 రూపాయలండి. సో 3 ఎక్కం తీసుకుంటే 3 6ల 18. సో 1110. అగైన్ 3 2ల 3 3ల 9 3 8ల 21. 2 ఎక్కం తీసుకుందాం. సో 2 1ల 2 2 8ల 16 2 5ల 10. మరి ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ అంటే 185 ఇంటూ 50 అండి. సో ఫస్ట్ డిజిట్ 0. సో ఎందుకంటే ఇక్కడ 0 ఫస్ట్ డిజిట్ 0 ఉండాలి. సో ఫస్ట్ డిజిట్ ఇక్కడ 8 ఉంది, ఫస్ట్ డిజిట్ 0 ఉంది, ఫస్ట్ డిజిట్ 7 ఉంది, ఫస్ట్ డిజిట్ 2 ఉంది. అంటే నా ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 9250 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. ఏదైనా ఒక క్వశ్చన్ చేసినప్పుడు మొత్తం సొల్యూషన్ పైన ఆధారపడొద్దండి. సో యూనిట్స్ ప్లేస్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే రైట్. సో నెక్స్ట్ దీన్నే వేరేలా చేస్తే ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సార్. ఓకేనా రైట్. సో ఫస్ట్ కాస్ట్ ప్రైజు, మార్పుడ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అండి. కాస్ట్ ప్రైస్, మార్పుడ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో ఫస్ట్ మార్పుడ్ ప్రైస్ 76% డిస్కౌంట్ ఇచ్చారు అంటే సో తను 100 రూపాయలు ఉంటే తను ఎంత పే చేసినట్టు 24 రూపాయలు పే చేశారు. రైట్. సో తర్వాత 50% లాభం రావాలి అంటే తిను 100 రూపాయలు అయితే ఇది 150 రూపాయలు అవుతుంది. అంతేనా రైట్. ఇప్పుడు దీన్ని రేషియోలో కన్వర్ట్ చేద్దాం ఒకసారి. సో రేషియోలో కన్వర్ట్ చేస్తే 4 25లు అవుతుంది, 4 6లు. సో 52ల 53లు. సో మీకు ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాం మనం. ఏంటి సార్ అంటే మిడిల్ మార్పుడ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈక్వల్ చేయాలని చెప్పాను. రైట్. సో ఈ 3ని ఇక్కడ 25ని ఇక్కడ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఇంటూ 3 ఇంటూ 25 అంటే అన్నిటినీ కూడా ఇక్కడ ఏదైతే మల్టిప్లికేషన్ చేసామో ఇక్కడ కూడా అదే మల్టిప్లికేషన్, ఇక్కడ ఏదైతే మల్టిప్లికేషన్ చేసామో అదే మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా. రైట్. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క వాల్యూ 25 అవుతుంది ఈస్టు ఇదేమవుతుంది 75 ఈస్టు ఇదేమవుతుంది 18. సో ఇక్కడ మళ్ళీ కామనే కదా. సో అంటే సో 18 పార్ట్ల వాల్యూ మనకి ఇచ్చేసారు ఇక్కడ అండి. సో 18 పార్ట్లు అనేది 3330 రూపాయలు అయితే సో 25 పార్ట్లు ఏమవుతుంది? ఓకేనా. సో 25/18 ఇంటూ 330. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి కట్ అవ్వదు. సో ఫస్ట్ డిజిట్ ఏం రావాలి 0 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 0 వచ్చేది ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ. సో బిఫోర్ విధంగా నచ్చితే అదే ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మార్కెట్ ప్రైస్ అనేది సమానం చేసుకుందాం అనుకుంటే ఆ విధంగానే ఫాలో అవ్వండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం సార్. 29%, 28% మరియు 13% 3 వరుస రాయితీలకు సమానమైన ఒకే రాయితీని దశాంశ స్థానాలకు సవరించండి అంట. సో 3% ఇచ్చారు ఇక్కడ. సో 3% ఇచ్చి దాన్ని మనం డిస్కౌంట్ ఫైండ్ చేయాలి. సో ఒక్కసారి చూడండి ఇక్కడ. సో 100 రూపాయలు ఉంది. సో 29% డిస్కౌంట్ ఇచ్చారంటే మనం ఎంత పే చేయాలి? సో 71 రూపాయి అనేది పే చేయాలండి. తర్వాత 28% డిస్కౌంట్ ఇచ్చారంటే 72 రూపాయలు అనేది పే చేయాలండి. తర్వాత 13% డిస్కౌంట్ ఇచ్చారంటే 87 రూపాయలు అనేది పే చేయాలి. ఓకే. సో 100కి 100 క్యాన్సల్. ఇప్పుడు మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేయొద్దు. ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5, 7, 2, 3 అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవునా కదా. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉండేటప్పుడు మరి ఏం చేయాలి ఒకసారి చూడండి. సో 1 2 ఎంతండి 2, 2 7 ఎంత 14. అంటే ఫస్ట్ డిజిట్ 4 వచ్చింది కదా అనేసి ఆన్సర్ 4 పెట్టకూడదు. ఓకేనా. సో ఫస్ట్ డిజిట్ 4 వచ్చింది కదా అనేసి 4 పెట్టకూడదు. 4కి వచ్చిందంటే దాన్ని డిజిట్ ఏం రావాలా 6 రావాలి. ఓకే. సో 6 రావాలి. ఇక్కడ 4 వచ్చిందంటే నా ఆన్సర్ ఏం రావాలి 6 రావాలి. కానీ 6 రావాలి అంటే మొత్తం 2 డిజిట్స్ అన్నాడు అక్కడ. సో 6కి దగ్గరగా ఏముంది 85 అనేది 6 దాటేస్తుంది.
92 కూడా 6 దాటేస్తుంది. 27 6కి నియరెస్ట్లో ఉంది. 53 అనేది 6కి దగ్గరలో ఉంది. అంటే 0.6 తీసుకుంటే దీనికి దగ్గరగా ఈ వాల్యూనే ఉంది కదా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొత్తం అవసరం లేదు, అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్క పాయింట్ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో ఎందుకంటే కట్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. మళ్ళీ దీన్ని 71 ఇంటూ 72 ఇంటూ 87 ప్రొడక్ట్ చేస్తే ఒక పెద్ద వాల్యూ వస్తుంది మనకు. ఆ వాల్యూని మరలా మనం తీసుకొచ్చి దాన్ని 100తో పాయింట్స్ డివిజిబుల్ చేయాల్సిన అవసరంలా. రైట్. సో ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి. సో అంటే రైట్ సైడ్ నుంచి 4 ప్లేసెస్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు. అంటే XYZP పాయింట్ సంథింగ్ వస్తుంది. సో లాస్ట్ డిజిట్ 6 అంటే 6కి దగ్గరలో ఏదైతే ఉందో అదే మన యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. ఒక దుకాణదారుడు ఒక వస్తువు ధరను 5,180 రూపాయలుగా నిర్ణయించాడు. అతను 31% రాయితీ ఇచ్చినప్పటికీ కొన్న వెల మీద ఇంకా 5% లాభం పొందాలంటే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే. రైట్. చూడండి, ఒక దుకాణదారుడు ఒక వస్తువును 5,180గా నిర్ణయించాడంట. 31% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే MP/CP అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో పర్సంటేజ్ రాయితీ ఎప్పుడు కూడా దీనిపైన ఇవ్వండి. రైట్. 5% లాభం రావాలి. అంటే 105 లాభం ఎప్పుడు కూడా ఎంపీకి ఈక్వల్ చేయండి. సో కాస్ట్ ప్రైజ్ అంటే 69 అండి. ఓకేనా. సో దీన్ని క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో ఎన్ని పార్ట్స్ వస్తుందో చూద్దాం. 3 3 9, 3 5 15. సో 3 2 3 3 అంటే 35/23 అయితే వచ్చింది. మరి నాకు ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ కావాలి. అంటే 5,880 రూపాయల కంటే తక్కువ వాల్యూ ఉండాలి. మరి అక్కడ అన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి. అంటే 35 పార్ట్లు అనేది 5,180 రూపాయలు అయితే 23 పార్ట్లు అనేది ఏమవుతుందని అడుగుతూ ఉన్నారు మనకు. రైట్. సో మరి అప్పుడు 23/35 ఇంటూ 5180. సో 5 7 5 1 0 5 3 15 5 6 30. 7 ఎక్కం తీసుకుందాం. 7 1 7 7 4 28 7 8 56. సో 3 ఇంటూ 8 4. ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? 4 రావాలి. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డిజిట్ అనేది ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ. అబ్జర్వ్ చేయండి. ఇది మీకు బాగా అర్థమైతే ఓకే. సో ఇది ఈజీ మనకు. సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ డిజిట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో 23 ఇంటూ 8 8 3 24. ఫస్ట్ డిజిట్ ఎంత అండి? 4 రావాలి. 4తో ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. రైట్. ఒక స్మార్ట్ వాచ్ సెట్ యొక్క ప్రకటన వేల 640. 30% మరియు 20% రెండు వరుస రాయితీలతో అమ్మబడింది. నగదు చెల్లింపుపై అదనంగా 20% ఇవ్వబడుతుందంట. అయితే నగదు చెల్లింపుపై స్మార్ట్ వాచ్ అమ్మిన వెల ఎంత? సో నగదు ఇచ్చినప్పుడు తన యొక్క అమ్మిన వెల ఎంత అని అడుగుతాం. అంటే వరుస 3 డిస్కౌంట్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో తన యొక్క ప్రకటించిన వెల ఎంత? 640. సో 30% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 70 రూపాయలు అనేది పే చేస్తాం. తర్వాత 25% డిస్కౌంట్ ఇచ్చారంటే 75 రూపాయలు అనేది పే చేస్తాం. మరలా 25% డిస్కౌంట్ ఇచ్చారంటే 75 రూపాయలు అనేది పే చేస్తాం. సో 2 zeros 2 zeros క్యాన్సల్. 25 3 25 4 25 3 25 4 4 4 16 16 4. అంటే నా ఆన్సర్ చూడండి. సో 4 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 3. సో ఒక్కసారి ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉన్నాయా లేదా? రైట్. 4 7 28. సో 8 3 24 4 3 12. అంటే ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? 2 రావాలి. సో ఫస్ట్ డిజిట్ ఇక్కడ 1 ఉంది, 9 ఉంది, 3 ఉంది, 2 ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. మొత్తం అవసరం లేదండి. యూనిట్స్ ప్లేస్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. యూనిట్స్ ప్లేస్ ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడే అనేది మనకు షార్ట్ టైంలో ఆన్సర్స్ రావడానికి హోప్ ఉంటుంది. ఓకే. సో ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు సార్ అనేసి అంటే ఇంకొకటి చూద్దాం సార్. ఇంకొక వే అనేది చూద్దాం. రైట్. సో ఫస్ట్ 30% డిస్కౌంట్ అంటే 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు మాత్రమే పే చేస్తూ ఉన్నా. 25% డిస్కౌంట్ 100 రూపాయలు ఉంటే 75 రూపాయలు పే చేస్తూ ఉన్నా. 100 రూపాయలు ఉంటే 75 రూపాయలు పే చేస్తూ ఉన్నా. ఇప్పుడు దాన్ని రేషియోస్లో కన్వర్ట్ చేద్దాం. సో 0కి 0 క్యాన్సిల్.
25 నాలుగుల 25 మూడులు, 25 నాలుగుల 25 మూడులు. ఇంకా ఇటువైపు ఉండే నెంబర్తో ఇటువైపు ఉండే నెంబర్కి ఏవైనా ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, బట్ ఇంకేమీ లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్. సో 10 నాలుగుల 40, 4 నాలుగుల 160. సో 3 మూడుల 9, 9 ఏడుల 63. ఓకే, నా యొక్క 160 రూపాయలు అనేది 640కి ఈక్వల్ అయితే 63 ఏమవుతుంది? సో 0కి 0 క్యాన్సిల్, 16 ఒకట్ల 16 నాలుగులు అంటే 63 ఇంటూ 4 అండి. సో 4 మూడుల 12, 4 ఆరులు 24, 25. సో 252 రూపాయలు. అలా అయినా సరే సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, సో ఇలా పార్ట్స్ త్రూగా అయినా చేయొచ్చు, మన ఇష్టమే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం సార్. ఒక వస్తువు యొక్క కొన్న వేల 285 రూపాయలు, దాన్ని ప్రకటించిన వేల 1140 రూపాయలుగా పేర్కొనబడింది. విక్రేత ప్రకటించిన వేలపై 70% రాయితీ ఇచ్చి అమ్మితే అతనికి వచ్చేటటువంటి లాభ శాతం ఎంత అని అడుగుతూ ఉన్నారు, రైట్. సో తన యొక్క కాస్ట్ ప్రైస్ మాత్రం 285, కానీ ఎంత ప్రకటించాడు? దాన్ని 1140 రూపాయలు ప్రకటించారు. ఇప్పుడు మనకు రాయితీ అనేది ఎప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ పైన అనేది రాయితీ ఇవ్వకూడదు, డిస్కౌంట్ అనేది. సో మనం ఏదైతే పెంచామో అంటే మార్పిడి ప్రైస్ ఏదైతే ఉందో దానిపైన మాత్రమే డిస్కౌంట్ అనేది ఇవ్వాలి, రైట్. సో మరి ఇక్కడ ఎంత అండి మార్పిడి ప్రైజు? 1140 రూపాయలు. దీనిపైన డిస్కౌంట్ ఇచ్చారు ఎంత? 70%. అంటే మనం పే చేయాల్సింది ఎంత? 30 రూపాయలు పే చేయాలి. ఓకేనా? 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే సో 3 నాలుగుల 12, 3 ఒకట్ల 3 1 4. సో 342 రూపాయలకి అయితే సేల్ చేస్తూ ఉన్నాడు. మరి దాని కాస్ట్ ప్రైస్ ఎంత? 285 రూపాయలు. మరి దానికి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుంది. ఎంత? సో దానిలో నుంచి కాస్ట్ ప్రైస్ అనేది తీసేద్దాం, 285 రూపాయలు. సో 7, 2 + 3 5, 57 రూపీస్ లాభం. కాస్ట్ ప్రైస్ ఎంత? 285 ఇంటూ 100. సో ఎన్నిసార్లు పోతుంది ఇది? 5 సార్లు. సో 5 ఒకట్ల 5, 20. అంటే ఎంత శాతం అండి? 20% అనేది ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. ఇది కూడా ఎన్టీపీసీ CBT 1లో అడిగినటువంటి క్వశ్చన్. సో అన్నిటిలో మనకు ఎన్టీపీసీ సంబంధించి ఏదైతే ఉందో ఒక్కొక్క చాప్టర్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ వన్ చూడండి సార్. ఒక డీలరు 54,000 రూపాయలకు ఒక ఓవెన్ను కొనుగోలు చేశాడు. అతను దానిని ప్రకటించిన వేలపై 10% రాయితీ ఇచ్చిన తర్వాత సో 75% లాభం పొందుతూ ఉన్నాడు. అయితే ఓవెన్ యొక్క ప్రకటించిన వేల ఎంత? సో ప్రకటన వేల కావాలంట. సో మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో MP/CP. సో ఇది మాత్రం ఈ కండిషన్ అనేది గుర్తుపెట్టుకుంటే డిస్కౌంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకేనా? సో చూడండి ఇక్కడ. సో లాభం ఎప్పుడు కూడా దేనిపైన అని చెప్పుకున్నాం మనం? మార్పిడి ప్రైస్ పైన. అంటే 175 బై ప్రకటన వేల ఎంత? 10% డిస్కౌంట్ అంటే 90% ఎంత? ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకు? 54,000 రూపాయలకు కొనుగోలు చేశారు, రైట్. సో అంటే దీన్ని క్యాన్సిల్ అయినా చేయొచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్గానే వదిలేయవచ్చు, మన ఇష్టమే. క్యాన్సిల్ చేద్దే ఒకసారి చేద్దాం. అంటే 5 18, సో 5 మూడుల 15, 5 5లు 25, రైట్. సో 18 పార్ట్లు వచ్చేసి 54,000 రూపాయలు అండి. సో 18 పార్ట్లు వచ్చేసి 54,000 రూపాయలు. అయితే 35 పార్ట్లు అనేది ఏమవుతుంది? సో 18 ఒకట్ల 18 మూడులు అండి. అంటే 3 జీరోస్ ఉండాలి లాస్ట్లో. 3 జీరోస్ ఉండాలి. లాస్ట్లో 3 జీరోస్ ఉండాలి అంటే ఎక్కడ కూడా లేవు, ఓన్లీ ఆప్షన్ డీలో ఉన్నాయి చూడండి. సో లాస్ట్లో 3 జీరోస్ ఉండేది ఆప్షన్ డి మాత్రమే ఉంది. లేదు సార్ అంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ 3,000 ఇంటూ 35. సో 3 5ల 15, 3 3ల 9 1 10. అంటే 105 3 సున్నాలు. సో 105 3 సున్నాలు ఎక్కడ ఉంది మరి, రైట్. సో మొత్తం సొల్యూషన్ పైన ఆధారపడి వెళితే మనకు టైం అనేది అస్సలే సరిపోదు సార్. ఓకేనా? సో ఒక్కొక్కటి ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి అనే దానిపైన ఆలోచించండి. ఓకే సార్, నెక్స్ట్ వన్ చూడండి సార్. మేఘ ఒక బ్యాగ్ని దాన్ని ప్రకటించిన వేలపై 18% రాయితీ పొందిన తర్వాత 1,271 రూపాయలు కొనుగోలు చేసింది. అయితే ఆ బ్యాగ్ యొక్క ప్రకటన వెల ఎంత? సో చూడండి, ఇక్కడ రాయితీ ఇచ్చి ప్రకటన వెల అడిగితే ఇక్కడ ఆల్వేస్ ఎప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ అయితే 100% అవుతుంది. కానీ రాయితీ ఇచ్చిన తర్వాత అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకు
మార్పుడు ప్రైజ్ అడిగాడంటే ఇక్కడ మార్పుడు ప్రైజ్ అనేది 100%గా కన్సిడర్ చేయాలి, రైట్. సో చూడండి 18% డిస్కౌంట్, ఒరిజినల్గా 100 రూపాయలు ఉంటుంది కానీ 18% డిస్కౌంట్ ఇస్తే మరి ఎంతకు పే చేస్తాం మనం? 82 రూపాయలు అనేది పే చేస్తాం. సో 82 రూపాయలు పే చేసినటువంటి విలువ ఎంత అండి ఇక్కడ? సో 1271 రూపాయలు, 1271 రూపాయలు. అయితే నా యొక్క 100% అనేది ఏమవుతుంది అని అడుగుతూ ఉన్నారు. సో 100/82 ఇంటూ సో 1271. సో 2 ఎక్కం తీసుకుంటే 2 4ల 2 1లు 2 50లు. సో 41లో తీసుకుందాం. సో ఇక్కడ 41 3లు తీసుకుందాం సార్. 3 1ల 3, 3 4ల 12. సో 41 ఒకట్లు అంటే నా ఆన్సరు 50 ఇంటూ 31. సో ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? సో 0 వదిలేద్దాం. సో 0 వదిలేసేయండి. 5 1లు 5 అంటే 0 తర్వాత 5 ఉండాలి. 0 తర్వాత 5 అంటే అన్నీ 5నే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటప్పుడు మరి చెక్ చేసుకోవాల్సి తప్పదు, రైట్. సో అన్ని ఆప్షన్లు ఒకేలా ఉన్నాయి. సో 5 1ల 5, 5 3ల 15, 0 అంటే 1550 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ సార్. ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ అనేవి మనకు వచ్చినప్పుడు మొత్తం సాల్వ్ అనేది చేయాలి. లేదు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉండేటప్పుడు మొత్తం చేయాల్సిన అవసరం లేదండి, రైట్. ఓకే సార్. నెక్స్ట్ వన్ చూడండి సార్. ఒక వస్తువు యొక్క జాబితా ధర 5100. జాబితా ధరపై 32% రాయితీ ఇవ్వబడింది. నికర అమ్మకపు ధర 1734 రూపాయలకు తీసుకురావడానికి ఇప్పటికీ రాయితీ ఇచ్చిన ధరపై వినియోగదారునికి ఎంత శాతం అదనంగా ఇవ్వాలి? ఓకేనా, రైట్. చూడండి. సో నేను ఆల్రెడీ 32% డిస్కౌంట్ ఇచ్చాను అంటే మరి నేను ఎంతకి ఇవ్వాలి? అది 68 రూపాయలకి ఇవ్వాలి. ఎంత అమౌంట్కు? సో 5100 రూపాయలకు ఎంత అమౌంట్ ఇవ్వాలి? సో 1734 రూపాయలు ఇవ్వాలి. ఎంతకి? 100%. ఓకేనా. సో ఇది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎంత ఇవ్వాలి? 100%లో. ఓకేనా. సో 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 17 ఎక్కం. 17 4 68, 17 1 17 2. సో 51 1 51 2. సో 2 1 2 2 అంటే 2:1 అయితే వచ్చింది. 2 రూపాయలు అనేది 1 రూపాయికి ఇవ్వాలి అంటే ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలి? సో 1/2 ఇంటూ 100. సో 2 1s 250s. సో 50% అయితే ఇవ్వాలండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేస్తామో ఆలోచించండి సార్. ఒక దుకాణదారుడు 5%, 4% రాయితీలను అందిస్తాడు. అవి ఒకే డిస్కౌంట్కి ఎలా ఇవ్వాలి అంట. సో రైట్. సో ఒకటి అబ్జర్వ్ చేయండి. 2 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు సింపుల్గా x + y + xy/100. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. 2 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు. 3 డిస్కౌంట్లు ఇస్తే మళ్ళీ ఇలా చేయొద్దు, రైట్. సో మరి ఇప్పుడు చూడండి సార్ ఏమి ఇచ్చారంటే 5% డిస్కౌంట్ అంటే మైనస్ అని అర్థం కదా. సో -4 ప్లస్ సో -5 ఇంటూ -4. సో -5 ఇంటూ -4/100. ఓకే. సో ఏమొస్తుంది? ఇది -20 ప్లస్ 25 1 20/5 అంటే 0.2 ప్లస్ అది అంటే ఎంత వస్తుంది? సారీ ఇది -9 -8.8. -8.8 అంటే 8.8 అనేది తగ్గుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అర్థమైందని అనుకుంటా ఉన్నా. లేదు సార్ నేను అలా చేయను, ఇంకొకలా చేస్తాను. ఎస్ చేయండి. సో 100 ఇంటూ ఎంత శాతం డిస్కౌంటు? 5% డిస్కౌంట్ అంటే 95 రూపాయలు పే చేయాలి. మరలా 4% డిస్కౌంట్ అంటే 96 రూపాయలు పే చేయాలి. 100కి 100 క్యాన్సిల్. సో ఈ ప్రొడక్ట్ చేయండి. సో 95 ఇంటూ 96. సో 6 30, 6 3 6 9 54, 57, 9 5 45, 9 9 81 అంటే 85. సో 0 12 11 9 91.2 అంటే -100. సో తీసేస్తే ఏమొస్తుంది మరి? 8.8. సో ఆ విధంగా అయినా చేయొచ్చు. ఓకేనా.
సో సింగిల్ 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోండి సార్, మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ సార్. ఎలక్ట్రికల్ వస్తువు క్లియరెన్స్ సేల్లో 12,225 రూపాయలు ప్రకటించిన వేళ ఒక వస్తువుపై ఇప్పుడు 10,758 రూపాయలకు అమ్మడబడింది. ఆ వస్తువు ఇచ్చిన రాయితీ శాతం డి శాతం అయితే డి యొక్క విలువ ఎంత? రైట్. సో మొత్తం విలువ 12,225. డిస్కౌంట్ ఎంతండి? 10,758 రూపాయలు. సో డిఫరెన్స్ ఎంత? 7, 5, 1, 6, 3 తీసేస్తే 4, సో 1467 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు దీన్ని డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి అంటే 1467 బై 12,225 ఇంటూ 100. సో రైట్. సో దీన్ని ఇప్పుడు క్యాల్కులేషన్ చేద్దాం. సో 5 2 10, 5 4 20, 5 4 20, 5 5 25. సో 5 20. మరలా 5 ఎక్కం తీసుకుంటే 5 4 20, సో 5 8 40, 5 9 45, 5 4. ఓకేనా? సో ఇది 3 పోతుంది. సో 3 4 12%. సో 12% అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. ఒక బొమ్మ యొక్క కొన్న ధర 210 రూపాయలంట. 5% రాయితీ ఇచ్చిన తర్వాత కూడా దుకాణదారుడికి 90% లాభం రావాలంటే ప్రకటన వెల ఎంత? రైట్, చూడండి. సో ఎంపీ బై సిపి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 5% డిస్కౌంట్, 90% రాయితీ, ప్రాఫిట్ రావాలి. సో డిస్కౌంట్ ఎంత? 95. సో ఎన్నిసార్లు పోతుంది ఇది? 2 సార్లు, అంటే 2/1 వచ్చింది. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? కాస్ట్ ప్రైస్. ఒక పార్ట్ ఎంత? 210 రూపాయలు అయితే 2 పార్ట్లు ఎంత? 420 రూపాయలు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అన్నది, చాలా సింపుల్గా చేయొచ్చు దీన్ని. రైట్. సో దీన్నే వేరేలా కూడా ఎలా చేయొచ్చు అంటే సార్ 210 రూపాయలు అండి. సో 95%, 5% డిస్కౌంటు, మరలా నాకు 190 రూపాయలు అనేది రావాలి, ప్రాఫిట్ రావాలి. 0కి 0, ఈ 0కి 0 క్యాన్సల్. ఓకేనా? 5 19, 5 20. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. 500 రూపాయల ప్రకటన వెళ్ళగల ఒక వస్తువుపై 20%, 15% వరుస రాయితీలు ఇచ్చిన తర్వాత ఎక్స్ రూపాయలకు అమ్మబడింది. అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత? ఎక్స్ యొక్క విలువ అడిగాడు. అంటే అమ్మబడినటువంటి విలువ ఎంత? 2% డిస్కౌంట్ అంటే 500 రూపాయలు ఉంది. సో 20% డిస్కౌంట్ అంటే 80 రూపాయలు పే చేయాలి. మరలా 15% డిస్కౌంట్ అంటే 85 రూపాయలు పే చేయాలి. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్, ఈ 1 0కి 0 క్యాన్సిల్. ఇంకా ఏవైనా కట్ అయితే ఏమో చేద్దాం. సో రైట్. సో 5 1 5 2, సో 2 1 2 4. సో 5 4 ఎంతండి? 20. 1 0 ఉండాలి. సో 0 ఉండాలి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. 4 5 20, సో 4 8 32, 34. సో 340 రూపాయలు అయితే మన ఆన్సర్ అవుతుందండి. రైట్. దీన్నే వేరేలా ఎలా చేద్దాం? సో 100 రూపాయలు ఉండేది 80 రూపాయలు పే చేయాలి. 100 రూపాయలు ఉండేది 85 రూపాయలు పే చేయాలి. ఇప్పుడు దీన్ని పార్ట్స్లో విడగొడదాం సార్. సో 0కి 0 క్యాన్సిల్ అంటే 2 5, 2 4. సో 5 20, 5 17. సో 4 1 4 5. సో 5 5 25 అండి, ఈస్టు 17. సో 25 పార్ట్లు మనకు ఆల్రెడీ ఇచ్చాడు 500. సో 25 20. మరి 17 కూడా ఏమవుతుంది? 17 20. సో 340 రూపాయలు. ఓకే. సో ఆ విధంగా 2 విధాలుగా మన ఇష్టం ఏదైనా సరే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సార్. అమిత్ ఒక ల్యాప్టాప్ను దాని ప్రకటన వెలపై 20% మరియు రాయితీతో కొనుగోలు చేసింది. అమిత్ ల్యాప్టాప్ కోసం 28,400 రూపాయలు చెల్లించినట్లయితే దాని యొక్క ప్రకటన వెల ఎంత? రైట్. సో 100 రూపాయలు ఉండేది 20 రూపాయలు పే డిస్కౌంట్ ఇస్తే తను ఎంత పే చేయాలి? మరి 80 రూపాయలు పే చేయాలి. అంటే సో 2 5 2 4. 5 రూపాయలు ఉండేది తను 4 రూపాయలకే కొనింది. అంటే 4 రూపాయల పార్ట్లు అనేది సో 28,400 రూపాయలు అయితే
మరి ఇది ఎంత సార్లు అవుతుందని అడుగుతూ ఉన్నారు మనకు. సో రైట్, ఓకేనా. సో 4 పార్ట్లు విలువ, సో 4 వచ్చేసి 28,400 రూపాయలు అయితే 5 పార్ట్లు ఏమవుతుంది? సో 4 7 28 4 ఒకట్లు. సో 5 తర్వాత 2 సున్నాలు 5, 5 తర్వాత 2 సున్నాలు ఉండాలి. సో 5 తర్వాత 2 సున్నాలు ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో 5 7 35. సో 35,500 రూపాయలు అయితే మన ఆన్సర్ అవుతుంది. రైట్, ఓకే. సో నెక్స్ట్ వన్ చూద్దాం సార్. ఎస్, సో ఇంకా డిస్కౌంట్స్ సంబంధించి దీనికంటే డిఫికల్ట్గా ఏమీ ఎవరు, ఓకే. సో ఇంకా ఏవైనా సరే కొంచెం ఇంకా మోడరేట్గా ఏమైనా వచ్చినట్లయితే మన యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, సో ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్కి అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియచేయండి. ఎస్, సో ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి కోర్సు మన దగ్గర, సో ఆర్ఆర్బీకి సంబంధించి ఏ కోర్స్ అయినా సరే 1,200 రూపాయలకే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అది ఏఎల్పి, ఎన్టీపీసీ, సో జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 1 అండి, ఓకేనా. అండ్ ఆర్పిఎఫ్. సో ఇవన్నీ కూడా ఏ కోర్స్ మీరు తీసుకున్నా కేవలం 1,200 రూపాయలే. అండ్ ఎవ్రీడే కూడా మనకు లైవ్ అనేది జరుగుతుంది. సో ఎస్ఎస్సి లైవ్ అయితే మీకు 8 PM అయితే ఉంటుందండి ఎవ్రీడే. సో ఆర్ఆర్బి లైవ్ వచ్చేసి సో 11:30కి ఉంటుంది. సో ఎవ్రీడే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 లైవ్లో జాయిన్ అయినట్లయితే సబ్జెక్ట్ విషయమే కాకుండా ఇంకా అనదర్ వన్ అంటే నోటిఫికేషన్స్ కోసం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై అనేది చేయొచ్చు, ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.